కాంగ్రెస్ నేత ఝాన్సీ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది హైకోర్టు. ఫెమా నిబంధనలను ఉల్లంఘించి వ్యవసాయ భూములు కొనుగోలు చేశారని దామోదర్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టుని ఆశ్రయించారు. విచారణ చేసిన హైకోర్టు ఝాన్సీ రెడ్డితో పాటు ఆమె భర్తకి, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, సీసీఎల్ఏ కమిషనర్, కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 19కి కేసు వాయిదా వేసింది. 2017లో తొర్రూరు మండలం గుర్తూరు గ్రామంలో 75 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు ఝాన్సీ రెడ్డి. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, ఫెమా నిబంధనలను ఉల్లంఘించి వ్యవసాయ భూముల్ని కొనుగోలు చేశారన్న ఈ ఫిర్యాదుతో కాంగ్రెస్ నేత ఝాన్సీ రెడ్డికి హైకోర్టు అయితే నోటీసులు జారీ చేసింది. దీనిపై ఏ విధంగా స్పందిస్తారనుకోవచ్చు? 2017 సంవత్సరంలో భారతీయ పౌరసత్వం లేనటువంటి ఝాన్సీ రెడ్డి తను ఎన్ఆర్ఐగా ఉండి గుర్తూరు మండలంలోని గ్రామంలో దాదాపు 75 ఎకరాలకు పైగా వ్యవసాయ భూములు కొనుగోలు చేశారు. దీనిపై 2024 నుంచి దామోదర్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి సీసీఎల్ఏ కమిషనర్ తో పాటు కలెక్టర్లకు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. తనకు డిమాండ్ నిబంధనల ప్రకారము వ్యవసాయ భూములను కానీ, ఫామ్ హౌస్లు కానీ, ప్లాంటేషన్ ల్యాండ్లు కానీ కొనడానికి ఎన్ఆర్ఐలకు నిబంధనలు ఒప్పుకోవచ్చు. ఎట్లా ఆ విధంగా ఆమెకు భూములు కొనుగోలు చేస్తే పట్టాపాసు ఏ విధంగా ఇచ్చారు, వాటిని వెంటనే రద్దు చేయాలి, దర్యాప్తు చేసినట్టు కూడా 3 సార్లు 2024 జూన్, జూలై, ఆగస్టు లోపల రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం హైకోర్టు దీనిపై అటు సీసీఎల్ఏ కమిషనర్ తో పాటు జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులతో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించినటువంటి జాయింట్ డైరెక్టర్ కూడా నోటీసులు జారీ చేసింది. ఇక ఝాన్సీ రెడ్డితో పాటు ఝాన్సీ రెడ్డి భర్తకు ఇద్దరికి పిటిషనర్ దామోదర్ రెడ్డి స్వయంగా రిజిస్టర్ పోస్ట్ చేయాలంటూ కూడా చెప్పడంతో ఈ జూన్ 19వ తేదీ లోపు పూర్తి స్థాయి లోపల కౌంటర్ దాఖలు చేయాలంటూ ఏదైతే రెస్పాండెంట్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి అడ్వకేట్లకు చెప్పడం జరిగింది. దీంతో ఝాన్సీ రెడ్డికి సంబంధించినటువంటి 75 ఎకరాల వ్యవసాయ భూమి ప్రస్తుతము అందులో ఆమె స్కిల్ సెంటర్ పెడతానంటూ కూడా గత సంవత్సరం మా మంత్రుల సమక్షం లోపల అక్కడ భూమి పూజ చేశారు. దాంతో పాటు అక్కడ ఫండ్స్ తీసుకురావడానికి ప్రభుత్వం నుంచి తమ కార్యక్రమం అయితే కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలో అదే భూములపై ఫెమా నిబంధనలు ఉల్లంఘిస్తూ కొనుగోలు చేశారంటూ హైకోర్టుకు వెళ్ళి ఆ భూములకు సంబంధించి పాస్బుక్లు రద్దు చేయాలంటూ కూడా ప్రస్తుతం దామోదర్ రెడ్డి అనే పిటిషనర్ హైకోర్టును వేడుకోవడంతో ప్రస్తుతం ఆ యొక్క స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పనులతో పాటుగా అసలు ఝాన్సీ రెడ్డిపై కూడా కేసులు నమోదయ్యే అవకాశం ఉంటూ తెలుస్తుంది. దీనిపై ఇప్పటి వరకు ఝాన్సీ రెడ్డి స్పందించలేదు. 19 వరకు అంటే జూన్ 19 వరకు సమయం ఉన్నందున తను లీగల్ ఎక్స్పర్ట్ తో మాట్లాడిన తర్వాతే దీనిపై ముందుకు వెళ్తానంటూ కూడా తన సన్నిహితుల వద్ద చెప్పినట్లు తెలుస్తుంది. ఇక మరోవైపు సీసీఎల్ఏ కమిషనర్ దీనిపై ఎంక్వైరీకి ఆదేశించిన తర్వాత రిప్లై ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ఝాన్సీ రెడ్డి ఎన్ఆర్ఐగా ఉంటూ భారతదేశం లోపల భూముల కొనుగోలు, అందులో వ్యవసాయ భూముల కొనుగోలు అయితే పూర్తిగా చట్టవిరుద్ధం కాబట్టి తనకు పూర్తిగా భూములన్నీ కూడా తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనేటువంటి డిమాండ్ ఉంది. మొత్తానికి ఈ ఘటనపై ఝాన్సీ రెడ్డి ఏ విధంగా స్పందిస్తుందో కూడా చూడాల్సి ఉంది. రాధిక, రైట్, థ్యాంక్ యూ వేణు. ఫెమా నిబంధనలను ఉల్లంఘించి వ్యవసాయ భూములను కొనుగోలు చేశారన్న దామోదర్ రెడ్డి అనే కంప్లైంట్తో ఝాన్సీ రెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది, షోకాజ్ నోటీసులను జారీ చేసింది. అయితే నెక్స్ట్ విచారణ జూన్ 19 వరకు టైం ఉండడంతో ఈలోపు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.